హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మా ఫ్రెండు రైతు బిడ్డ వాళ్ళ పొలం నాటు వేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే నాటు వేయడం ఎలానో ఒకసారి మీకు చూపిస్తాను. వారి పొలానికి అయితే బయలుదేరాము. ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పొలం కాడికి అయితే చేరుకున్నాము. ఆ పొలంలో ఉన్న బావి అయితే చూస్తున్నారు మీరు. చూడండి, పూర్తి స్థాయి నీరు అయితే రాలేదు. వర్షాలు అంతంత మాత్రమే పడ్డాయి కాబట్టి ఆ బావి నిండలేదు. ఈ బావిలోంచి మోటార్ ద్వారా పొలానికి వాటర్ అయితే రోజు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మోటార్ అయితే స్టార్ట్ అయింది, వాటర్ పోస్తున్నాయి. ఈ నీరు ఆ పొలం మడి నిండిన తర్వాత అది దున్నాలి. ట్రాక్టర్ వచ్చేసి దున్నుతుంది అన్నమాట. ట్రాక్టర్ ఆల్రెడీ రీచ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ మడిని ఎలా దున్నుతుందో ట్రాక్టర్ అయితే దున్నుతుంది, చూడొచ్చు మీరు. ఇదండి, ఇలా మొత్తం దున్నిన తర్వాత మళ్ళీ గొర్రె అయితే కొట్టడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం చదును చేశాక మళ్ళీ గొర్రె అయితే తింపాలి. గొర్రె దింపిన తర్వాత మంచిగా గడ్డి అంతా తీసేయడం అయితే ఉంటుంది. ఇదండి ప్రాసెస్. సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. తిరుపతి, నేతుల తిరుపతి. ఇదన్న ఫ్రెండ్స్, రైతు. ఓకే, ఒక రైతు మట్టిని నమ్ముకున్నాడు. మట్టి ఎప్పుడూ మోసం చేయదు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ రైతులే, రైతు బిడ్డలే. మళ్ళీ గొర్రు కొట్టడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు దున్నిండ్రు, ఇప్పుడు మళ్ళీ గొర్రు స్టార్ట్. ఈ గొర్రు కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం బురదలాగా చేయాలి దాన్ని. అప్పుడే వరి అనేది మనకి నాటేయడం అయితే ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది గొర్రు కొట్టడం అంటే. గొర్రు కొట్టిన తర్వాత మళ్ళీ మందు చల్లడం అయితే ఉంటుంది. మళ్ళీ ఆ పొలాన్ని ఫినిషింగ్ చేయాలి. ఇలా ఒడ్డు చెక్కడం కానీ, ఇలా మళ్ళీ గడ్డి తీసేసి ఆ యొక్క మట్టిని లెవెల్గా చేసుకోవడం అయితే ఉంటుంది. అలా చేస్తున్నాడు చూడండి. ఇదంతా ఫ్రెండ్స్, ఇది మట్టి 10 వేళ్ళు, 2 చేతులు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మనకి 4 మెతుకులు అనేటివి నోట్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు పడే కష్టం ఎంత ఇదిలా ఉంటుంది. చూడండి, ఇది రైతు పని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అందరైతే చేయలేరు ఈ పనిని. ఎంత హార్డ్ వర్క్ అంటే ఫ్రెండ్స్, అసలు మురికి నీటిలో ఆ ఏసీలో కూర్చున్న వాళ్ళు చేతులు పెట్టగలరు ఫ్రెండ్స్. ఒక్కసారి థింక్ చేయండి. చూడండి, అక్కడ ట్రాక్టర్ రాలేదు కాబట్టి అక్కడ మళ్ళీ దాన్ని పారతోని మళ్ళీ లెవెల్ అయితే చేస్తుండు. అలా ఇది ఒక రైతు పడే కష్టం ఫ్రెండ్స్. ఈ కష్టానికి తగ్గట్టు గిట్టుబాటు ధరలు లేక వీళ్ళు వేసిన ఆ యొక్క ఉంటుంది కదా పెట్టుబడి దిగుబడి రాక వచ్చిన దిగుబడికి పెట్టుబడి లేక ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ఫ్రెండ్స్. చూడండి, అడుగు మందు అయితే చల్లడం అయితే ఉంటుంది. దున్నిన తర్వాత, గొర్రు కొట్టిన తర్వాత, ఫినిషింగ్ చేసిన తర్వాత ఇలా అడుగు మందు చల్లడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నారు పీకడం అయితే
స్టార్ట్ చేశారు. చూడండి, ఫస్ట్ ఈ నారు పీకాలి, అంటే ఈత వేయడానికి కోసం అయితే నారు అనేది పీకి రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇదండి, నారైతే సగం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక నాటేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. అంత ఫాస్ట్గా మనకైతే చేయడం అయితే రాదు ఫ్రెండ్స్. అంత వాటర్లో చేతులు పెట్టి చూడండి ఎంత అది. అతను వాటర్ నుంచి మళ్ళీ వరిని ఒడ్డుకేస్తున్నాడు, ఎందుకంటే ట్రాక్టర్ తిరగదు కదా. మళ్ళీ వాళ్ళు పీకిన నారుని మొత్తం అంతటా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా వేసుకోవాలి. వరి గుంజుడు అంటారు దీన్ని. వరి గుంజి అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫటాఫట్ వేసుకుంటూ వచ్చేస్తారు, నాటేసుకుంటూ వస్తారన్నమాట. అతడు చూడండి ఒక చేతితో ఎలా పట్టుకుంటూ వస్తున్నారు. ఇలా వేయడం అయితే చూస్తారు, ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వరి నాటైతే వేయడం చూస్తున్నాం. చూడండి, ఇప్పటిదాకా దున్ని గొర్రు కొట్టి ఫినిషింగ్ చేసి అడుగు మందు తల్లి అంత వరి గుంజి వాళ్ళకు వరి అంతా రెడీ పెట్టిన తర్వాత ఇలా ఏదైతే వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంత ఒక స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ అయితే ఉంటుంది. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పనులన్నీ ఒకటే రోజు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో అంతమందిని తీసుకెళ్ళాడు ఫ్రెండ్, అంతమందిని ఒకేసారి తీసుకెళ్ళి మొత్తం 1 డేలో ఫైనల్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకోసం ఒకటే రోజు ఫినిష్ చేయాలని. మాకైతే కొంగ కూడా మధ్యలో కొంగ పిల్ల కూడా కనిపించింది. పాపం దానికి ఎగురొస్తలేదు ఫ్రెండ్స్, దానికి ఏమో అయింది. చూడండి, ఇలా వరి అయితే మళ్ళీ ఇంకో మడికి రెడీ చేస్తున్నారు. ఇలా మడికి అయితే గుంజి రెడీ పెట్టాలన్నమాట. పెట్టకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు అందది మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేస్తూనే ఉంటారు. సో ఇదండి ఫ్రెండ్స్, వరి నాటు వేయడం అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఫార్మింగ్, అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రణాళికతో కూడుకున్నది. చూడండి, ఇక్కడ యంగ్స్టర్స్, యంగ్ రైతులు, కాబోయే రైతులు చాలా ఉత్సాహంగానైతే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా రిసీవ్ అయితే చేసుకున్నారు మమ్మల్ని కూడా. మా యువ రైతు అయితే చూడండి. సో వాళ్ళు వరి నాటేసిన తర్వాత లంచ్ టైం. సో చూడండి, అమ్మలు అక్కలు ఎంత లంచ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు తినడం అయితే ఆపేశారు ఫ్రెండ్స్, పాపం. చూడండి, సో ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ జీవనం అయితే. ఒక రైతు జీవనం ఇలా కొనసాగుతుంది. చూడండి, మళ్ళీ అన్నం తిన్నారు, మళ్ళీ లైన్ కొద్ది నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నాటైతే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు విజువల్స్లో, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా